ఏలూరు జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని పలుచోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేశామని తెలియజేశారు. పబ్బరాజు యుగంధర్ వృద్ధులు ఉండే ఇల్లు ఖాళీగా ఉందో ఆ ఇంట్లో ముందుగా వెళ్లి వారు అడిగిన అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి మరో 10 రోజుల తర్వాత వెళ్లి నా భార్యతో వస్తానని, ఈలోగా తాను మంగళగిరి పానకాల స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారని, పానకం తీసుకోవాలని వారితో నమ్మబలికి ఆ పానకంలో మత్తు మందును కలిపి వారు నిద్రించే సమయంలో వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరిస్తాడని తెలియజేశారు. ఈ పబ్బరాజు యుగంధర్ పైన 19 కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ ఎన్వి ప్రసాద్ తెలియజేశారు. ఈ కేసును ఛేదించడంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన న్యూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ మరియు ముసునూరు ఎస్ఐ చిరంజీవి వారి బృందాన్ని డీఎస్పీ అభినందించారు. క్రైమ్ వర్క్ చేసిన మన సిఐ రామకృష్ణ గారికి, అలాగే వారి సిబ్బందికి, అలాగే ముసునూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్ఐ గారిని మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ ఐపీఎస్ గారు అభినందించారు. వీళ్ళందరికీ రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు. ఆఫర్లీ అంటే యాన్యువల్ క్రైమ్ మీటింగ్ ఉంది, ఈరోజు జరుగుతుంది. అయిన తర్వాత వీళ్ళకి రివార్డ్స్ కూడా మరి ప్రపోజ్ చేస్తున్నారు. ప్రపోజ్ చేసి ముందు కూడా మంచిగా క్రైమ్ వర్క్ చేయడానికి దోహదపడేటట్టు వారిని ప్రేరేపిస్తారు. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇంకో